నెల్లూరు జిల్లా కలువాయిలో వర్ల విశ్వనాథ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల పురస్కరించుకొని భక్తుల కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలు ముగింపు వరకు భక్తులకు మజ్జిగ అందిస్తామని ట్రస్ట్ నిర్వాహకులు బాలకొండయ్య చెప్పారు. హైవేపై బైక్లో పెంచలకోనకు వెళ్లే భక్తులు హెల్మెట్ ధరించాలని, కారులో వెళ్లేవారు సీట్ బెల్ట్ ధరించాలని తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు మజ్జిగను అందజేశారు. ఈ కార్యక్రమంలో బాలకొండయ్య, రసూల్ బాషా, చిన్న, చెంచయ్య, నాగిరెడ్డి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి ఇచ్చేసిన ప్రజానీకానికి, పాత్రికేయులకు అందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడు శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నిన్నటి నుండి ప్రారంభమయ్యాయి. ఆ ప్రారంభమైన దృష్ట్యా కలువాయి సెంటర్ అవడం వల్ల కలువాయి బస్టాండ్లో పెంచలకోన నుండి కలువాయికి రావడము, ఎక్కడి నుండైనా కానీ సెంటర్ కలువాయి అవడం వల్ల కలువాయికి వచ్చి బస్సులు పోతుంటాయి. కాబట్టి ప్రజానీకాలు అందరూ దాహానికి ఇబ్బంది పడుతుంటారన్న ఉద్దేశంతో మజ్జిగ చలివేంద్రాన్ని ఈ బ్రహ్మోత్సవాలు జరిగిన అన్ని రోజులు ఇక్కడ మజ్జిగ చలివేంద్రాన్ని కంటిన్యూ చేస్తాను. అదే కాకుండా వెంకటరెడ్డిపల్లి నుండి పెంచలకోనకు పోయే హైవేలో మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో యాక్సిడెంట్లు, రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. వారిని దృష్టిలో ఉంచుకొని బోర్డింగ్స్ ద్వారా ఫ్లెక్సీలు, వాహనదారులు, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి, కార్లు నడిపేవారు సీటు బెల్ట్ ధరించి నిదానముగా పోయి ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి వారి కుటుంబీకులందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. అంతేకాకుండా క్షేత్రానికి వచ్చిన వారు అక్కడ ఉన్న ప్రభుత్వ సిబ్బందితో, ఆర్టీసీ సిబ్బంది కావచ్చు, వైద్య సిబ్బంది కావచ్చు, దేవాలయం సిబ్బంది కావచ్చు, వారందరితో వచ్చిన భక్తులందరూ వారికి సహకరించి అక్కడి నుండి తిరుగు ప్రయాణం అయినప్పుడు క్షేమంగా ఇల్లు చేరాలని కోరుకుంటూ ఈ వర్ల విశ్వనాథ్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున వారందరినీ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.